ఏంటంటే కాంగ్రెస్కి పొమ్మనం అని చెప్పి ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడంతో మించి ఏం లేదు. కేసీఆర్ గారికి ఇది ఒక పరీక్ష అవుతుందా ఇప్పుడు? కేసీఆర్కి అయితే కనుక ఆయనకు ఊహించని ఎదురు దెబ్బ. ఎవరినో విడదీసి చూశాడు రాష్ట్రాన్ని, తన కుటుంబమే విడిపోతుంది అనుకోలేదు. ఓ రకంగా ఆంధ్ర వాళ్ళ శాపం తగిలింది వాళ్ళ కుటుంబానికి. కలిసి ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రజలను విడదీశాడు ఆయన. అది ఇప్పుడు వాళ్ళ కుటుంబంలోకి వచ్చింది. ఇక్కడ ఎమోషన్ ని రేకెత్తించాడు, అక్కడ వాళ్ళ కూతురే ఎమోషన్ రేకెత్తిస్తోంది. ఆస్తులు వాటా అని చెప్పి నిధులు నీళ్లు నియామకాలు దోచుకుంటున్నారు అన్నారు. ఇప్పుడు మా అన్న దోచుకుంటున్నాడని చెప్తుంది. సేమ్ మాట. సమాజంలో ఆయన సృష్టించినటువంటి అలజడి తన కుటుంబంలోకి వచ్చింది అంతే. అంటే ఇప్పుడు కేసీఆర్ గారితో పాటు అన్న రాజకీయ భవిష్యత్తు మీద కూడా ఈమె కొట్టిందా గట్టిగా? రేపు 2028లో కేటీఆర్ ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనుకుంటే వెనక్కి తగ్గాల్సి వస్తుందా? బేసిక్ గా అయితే ముందు అసలు ఆవిడ వల్ల ఎంత ప్రభావం ఉంటుంది ప్రజల్లో, అది ముఖ్యం. రేపు మేబీ పాదయాత్ర ఏదో చేయడానికి ప్రిపేర్ అవుతుందట షర్మిల లాగా. పాదయాత్ర తర్వాత జనం ఏ మేరకు వస్తారు ఏంటి అంటే ఎలా పాదయాత్ర